తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ పోరాట రూపంగా వచ్చింది. రోడ్లన్నీ బతుకమ్మ పండుగతో నిండిపోయాయి, ఊర్లన్నీ బతుకమ్మ పండుగతో నిండిపోయాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ బతుకమ్మ పండుగతో నిండిపోయింది. ఆంధ్ర వాళ్ళకి మన నిరసన వ్యక్తం చేయడానికి ఇదొక పోరాట రూపం. బతుకమ్మ పండుగ గురించి చరిత్ర లేదు, పాఠ్యాంశం లేదు. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా టెక్స్ట్ బుక్లో అట్ల తద్ది అని పాఠం ఉండే. అట్ల తద్ది పండుగ అనేది ఎన్నడూ ఎవరు జరుపుకోలేదు తెలంగాణలో, కానీ అట్ల తద్ది పండుగ ఉంది. ఈ అట్ల తద్ది ఆంధ్రలో జరుపుకుంటారు. ఆంధ్రలో జరుపుకునే పండుగ సిలబస్లోకి వచ్చింది, కానీ తెలంగాణలో కోట్ల మంది జరుపుకునే ఈ పండుగ ఆనాడు సిలబస్లో లేదు. ఇవాళ అది సిలబస్ అయ్యింది. ఎందుకు? తెలంగాణ వచ్చింది కనుక ఒక పోరాట రూపంగా వచ్చిన ఒక పండుగని ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకునే పండుగ. మగపిల్లలందరూ పొలంకి వెళ్ళి, అడవికి వెళ్ళి రకరకాల పువ్వులను కోసుకొచ్చి ఆ తర్వాత ఇంట్లో ఆడపిల్లలు ఈ బతుకమ్మను పేర్చితే మళ్ళీ మగపిల్లలు వాటిని ఎత్తుకొని చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులో వదిలి రావటం అనేది ఒక క్రమం.